ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాల సమాచారం. ప్రతి నెల కూడా ఎటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎలా మనం తప్పించుకోవచ్చు, దాని పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని కూలంకషంగా మీకు చెప్పగలిగేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని, ఒక విశేషాలని 10 మందికి చేరవేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నా రిక్వెస్ట్. నవంబర్ మాసంలో 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఉన్నటువంటి మాస ఫలితాలు ఏమిటి? ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆలోచిస్తాం. స్వామి, గత మాసంలో చాలా ఇబ్బంది పడ్డాం, మీరు చెప్పింది వాస్తవమే. కొన్ని విషయాల్లో మాకైతే చాలా నిరుత్సాహం వచ్చేసింది. మరి ఈ మాసంలో ఆ సమస్యని అధిగమించగలిగే ప్రయత్నం ఉందా అని అడిగితే ఎస్. అంటే ఆ యొక్క వాసన, అంటే గత మాసపు యొక్క కొన్ని చెడు ఉన్నాయి కదా, కొన్ని విషయాల్లో అవి ఈ మొదటి వారం వరకు మోసుకొచ్చేసారు. మీరు మొదటి వారం వరకు మోసుకొచ్చేసారు. ఆ తదుపరి 1వ వారంలో నెగిటివ్ ఫలితాలు కనబడుతూ 2, 3, 4 వారాల్లో మీరు ఊహించినటువంటి శుభయోగాలు కలుగుతాయి. అసలు మీరు ఊహించరు కొన్ని అటువంటి శుభయోగాలు. మళ్ళీ వెంటనే కింద కామెంట్ చేయకండి, నువ్వు చెప్పినట్టుగా ఒక్కటన్నా కలగదు అనుకో, నీ సంగతి చెప్తా అని కామెంట్ చేయకండి. మరి నీ జన్మజాతక పుణ్యబలం చూసుకోవయ్యా అనాల్సిన అవసరం వస్తుంది. నేను చూసుకోవమ్మా అని కూడా అనాల్సి వస్తుంది. కాబట్టి గోచారంలో మాత్రం ఫలితాల్లో 1వ వారం మీకు నెగిటివ్గా ఉంటూ మిగిలిన 3 వారాలు అత్యుత్తమ శుభయోగాలు కనబడుతోంది. విపరీతమైనటువంటి రాజయోగం, మహారాణి యోగం, ఒక రకంగా గజకేసరి యోగం. అసలు మీరు ఏ యోగం అంటే ఆ యోగాలు ఉన్నాయి మీకు. పద్మక యోగం, రుచక యోగం, ఇలా అనేక రకాల యోగాలు ఉన్నాయి. కాబట్టి మంచి యోగవంతమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు. ఇల్లు కొనే అవకాశం ఉంది. ఎక్కడ స్వామి డబ్బులు లేవు, ఇల్లు కూడా కొంటాను నేను. నీ సిబిల్ స్కోర్ తెలియకుండా పెరగవచ్చు, నీకు ఎవరైనా వచ్చి లోన్ ఇవ్వవచ్చును, ఇతరులు సహాయం చేయవచ్చును, ప్రభుత్వం నుంచి ఇల్లు రావచ్చును. కోర్టులో ఉన్నటువంటి గొడవల కారణంగా నీకు ఇలా అయిపోయినటువంటి ఆస్తి పంపకాలు ఈ వారంలో మీకు ఈ మాసంలో అయిపోవచ్చు. తప్పకుండా ఇల్లు కొనడం ఖాయం, గృహప్రవేశం జరగడం ఖాయం. రెడీ ఫర్ ప్లగ్ ఇన్ ఇల్లు ఉంటాయిగా, ఇంటీరియర్ చేసి మొత్తం పాపం ఎవరో అమెరికా వెళ్తూ కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెడీ ఉంది స్వామి ఇల్లు కొనుక్కోమని చెప్పొచ్చు. అటువంటి ఇల్లు కొనవచ్చును. కొనవచ్చి మీరు తప్పకుండా దాన్ని రెడీ చేసుకొని ముందుకు వెళ్ళవచ్చును కూడా. కానీ అటువంటి యోగాలకు బాగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ధనయోగం. మొదటి వారంలోని ఇబ్బందులు, చికాకులు, కోపము, అసహజము, జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం, తల్లిదండ్రుల మాట పెడిచోని పెట్టడం, అధర్మ వ్యక్తులతో మనం వంత కాగడం, అంట కాగడం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎందుకు మనతో అనుకూలంగా ఉంటారో ఆలోచించండి. ప్రేమ కలాపాలు ముని తెలడం, ప్రేమ గుడ్డిదా నడ్డిరిగిందా కూడా తెలియదు నాకు, కానీ పనికిమాల వెధవలతో ఒక మంచిగా చదువుకున్న అమ్మాయి నాశనాన్ని పొందుకుంటున్నారు. వినాశకాల విపరీత బుద్ధి అని అలాంటి చేసుకుంటున్నారు. అటు తత్వం ఈ మొదటి వారంలో కూడా కనపడుతోంది. మరి 2, 3, 4 వారాల్లో అటువంటి వ్యక్తులకి దూరం జరిగి నీ ఉన్నతమైనటువంటి స్థితిని పెంపొందించుకొని కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ ఆనందమైన జీవనాన్ని పొందుకుంటూ ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, మంచి డెవలప్మెంట్లు, గృహలాభం, ధనయోగం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విద్వత్తు కలిగిన వాళ్ళతో స్నేహ సంబంధాలు పాటించడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. చేతి నిండా ధనం, మనసు ప్రశాంతత, కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, సంపూర్ణటువంటి దేహ ఆరోగ్యం. అంటే మీకు ఈ శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో సంపూర్ణ విజయం మీది. అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం. మొదటి వారంలో అన్ని రకాల పరీక్షల్లో ఇతరుల మీద ఆధారపడితే నష్టం. పక్కవార్తలు చూసి రాస్తాలే,
నాకు భయం వేస్తుంది, ఈసారి పాస్ అయిపోవాలి, నేను 4th ఇయర్ కంప్లీట్ అయ్యి 1 year అయిపోయింది, అందరు నా తోటోళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, నాది ఈ సంవత్సరం అయిపోతే నేను కూడా US వెళ్ళిపోతా, జర్మనీ వెళ్ళిపోతా అనుకున్న వాళ్ళు పక్కోడి మీద ఆధారపడదానిలే, లేదా సారికి నేను 2 లక్షల రూపాయలు చేశాను నాకేమనలే, నన్ను ఎగ్జామ్ రాయనిస్తాడు అనుకున్న వ్యక్తులకు కూడా ఆమె ఇచ్చిన 1 లక్ష రూపాయలు తీసుకున్న సారు జ్వరం వస్తుందో, యాక్సిడెంట్ అవుద్దో, పక్కకు పడతాడో, లేదా రాడో, తాగి పడుకుంటాడో, వాడు రాడు. నువ్వు చూసిన వాడికి నీకంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చిన మార్కులు వాడికి చదివే రాదు, వాడు రాస్తుంటాడు అంతే స్టైల్గా, వాడిని చూసి నువ్వు కాపీ కొడతావు, అది కాస్త నీకు 0% వస్తుంది. కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు, నీ పరీక్షలు రాసుకో, లాభం. మిగిలిన 3 వారాల్లో 2, 3, 4 వారాల్లో నువ్వు రాసిన పరీక్షలో ఉత్తమ స్థాయి ఉత్తీర్ణత ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు మంచి బుద్ధి, విశ్లేషణ, వివేకము, ఆ ప్రశ్నకి సరైన సమాధానం తటస్థించడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, దర్శక నిర్మాతలకు, నటులకు లాభాలు పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి పెండ కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమే సుఖజీవనంగా చెప్పవచ్చును. మొదటి వారంలో భగవద్గీత కాస్త ఎక్కువ పారాయణం చేయండి. జన్మజాతకాన్ని చూయించుకోండి. మొదటి వారంలో తప్పకుండా జన్మజాతకం చూయించుకుంటే పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. లంచాలు పుచ్చుకోకండి, తప్పుడు మార్గంలో వెళ్ళకండి. ఈ విషయాలు గుర్తుంచుకుంటే తప్పకుండా మీకు శుభప్రదం, ఆనందప్రదమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. అలాగే పెద్దలు చెప్పిన మాట వినండి. కోర్టు వివాదాలకు వెళ్ళకండి. 2, 3, 4 వారాల్లో మంచి శుభయోగాలు ఉన్నాయి కదా. మొదటి వారంలో అత్యుత్సాహం ఎందుకు? కాస్త ఓపిక, నిదానం, మద్యపాన సేవన చేయకుండా ఉంటే చాలు. మంచి భగవద్భక్తి, భగవద్గీత పారాయణం, దాన ధర్మాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.